హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మన అప్టెక్ జాబ్స్ వారు ఈ దసరాను పురస్కరించుకొని మీకు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం మనం ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్విక్ రివిజన్ కోర్సులు, అది ప్రధానంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి క్విక్ రివిజన్ కోర్సును కేవలం 299 రూపాయలకే, అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2ను ఒక్కొక్క పార్ట్ను కేవలం 299 రూపాయలకే మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇది కేవలం అక్టోబర్ 13 వరకు, అంటే దసరా పండగ వరకు మాత్రమే మీకు ఇది అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి క్విక్ రివిజన్లో కూడా మీకు కేవలం 299కే కోర్సు అందించడం జరుగుతుంది. ఇక టెట్ డిఎస్సికి సంబంధించి విద్యార్థులకు కేవలం 499 రూపాయలకే కోర్సు అందించడం జరుగుతుంది. ఇక ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి కూడా కేవలం 499 రూపాయలకే ఫుల్ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. ఈ ఫుల్ కోర్స్ అనేది మీకు 6 నెలల వరకు వ్యవధి ఉంటుంది. 6 నెలల వ్యవధితోటి మీకు అందించడం జరుగుతుంది. మరి మీకు తెలిసిందే కదా, టీజీపీఎస్సీ గ్రూప్ 2 కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానీ ప్రతి సబ్జెక్టుకు సిలబస్ వైజ్గా 5 నుంచి 10 గంటల లోపు సిలబస్ని కవర్ చేస్తూ మీకు క్విక్ రివిజన్ లాగా, అంటే తొందరగా మీరు సబ్జెక్ట్ని రోజుకి 1, 2, 3 సార్లు రివిజన్ చేసుకునే విధంగా వీలు కల్పిస్తూ ఈ క్విక్ రివిజన్ అనే కాన్సెప్ట్ను మనం తీసుకురావడం జరిగింది. ఇక టెట్ డిఎస్సికి సంబంధించి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఫుల్ కోర్సులను, అక్కడ క్విక్ రివిజన్ కాదండి, ఫుల్ కోర్సులను మీకు కేవలం 499 రూపాయలకు అందించడం జరుగుతుంది. విత్ టెస్టులతో సహా, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా. సో ఇవన్నీ కూడా కేవలం ఈ దసరా ఆఫర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అక్టోబర్ 13 వరకు మాత్రమే ఈ ఆఫర్లు మీకు అందుబాటులో ఉంటాయి. వీటన్నింటినీ మీరు వినియోగించుకుంటారని, ఇప్పటి వరకు మీరు యాప్ కనుక పర్చేజ్ చేయకపోతే పర్చేజ్ చేస్తారని మీకు మరొకసారి మీకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు మనం ఈ యొక్క బిట్స్ను ప్రాక్టీస్కు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ రాంగ్లీ అసోసియేటెడ్ విత్ ద లొకేషన్ ఆఫ్ ద కంపెనీ ఇట్స్ హెడ్ ఆఫీస్? అంటే ఈ క్రింది వాటిలో సంస్థ, దాని ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి ప్రదేశం తప్పుగా జతపరచబడింది. అంటే ప్రధాన ఆర్గనైజేషన్, దాని యొక్క హెడ్ క్వార్టర్స్. చూడండి, ఒపెక్ అంటే ఏంటండి? ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. అంటే చమురు శుద్ధిని ఎగుమతి చేసేటటువంటి దేశాలు, అంటే సర్ప్లస్గా ఉన్నటువంటి ఈ యొక్క పెట్రోలియాన్ని ఎగుమతి చేసేటువంటి దేశాల కూటమి, దాన్నే ఒపెక్ అంటారు. దీని ప్రధాన కేంద్రం వచ్చేసి వియన్నా, ఆస్ట్రియా అన్నాడు. ఇక ఐఎంఎఫ్ అంటే ఏంటండి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? వాషింగ్టన్ డీసీ, యూఎస్ఏలో ఉంది. అదేవిధంగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఎక్కడ ఉందండి? న్యూయార్క్, యూఎస్ఏ అంటున్నాడు. ఇక WHO అంటే ఏంటండి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఇది స్విట్జర్లాండ్ అండ్ జెనీవాలో ఉంది. మరి వీటిలో తప్పుగా జత చేసినటువంటి అంశం ఏది అని అడుగుతున్నాడు. తప్పుగా జత చేసేది మరి ఒపెక్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్కి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? వియన్నాలో ఉంది. రైట్, ఇది కరెక్ట్. ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. మరి ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంది. ఇది కూడా కరెక్ట్. మరి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇది ఎక్కడ ఉందండి? న్యూయార్క్, యూఎస్ఏలో న్యూయార్క్ అంటున్నాడు. కాదు, ఇది ఇప్పుడు గ్రేట్ బ్రిటన్లోని లండన్లో ఉంది. కాబట్టి ఇది తప్పుగా జత చేశారు. మరి WHO క్వార్టర్స్ తీసుకుంటే కనుక జెనీవా, స్విట్జర్లాండ్. సో ఇది కూడా రైటే. సో కాబట్టి మనకి తప్పుగా జత చేసింది ఏదయ్యా అంటే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ న్యూయార్క్లో లేదు, ఇది లండన్లో ఉంది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నోబుల్ లారెట్? ఇక్కడ చూడండి, అన్ని నెగిటివ్ అడుగుతున్నాడు. నాట్ ఏ నోబుల్ లారెట్. ఈ క్రింది వారిలో నోబుల్ పురస్కార గ్రహీత కానివారు ఎవరు? కైలాస్ సత్యార్థి, రవీంద్రనాథ్ ఠాగూర్, అమర్త్య సేన్, మహాత్మా గాంధీ. వీరిలో నోబెల్ బహుమతి పొందినటువంటి వారు ఎవరయ్యా అంటే, పొందని వారు ఎవరయ్యా అంటే మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ గారికి నోబెల్ బహుమతి రాలేదు. మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్న, ఆయనకి ఇవ్వలేదు అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో తెలుసుకోవడం కూడా జరిగింది, మన ఫాదర్ ఆఫ్ నేషన్ అయినటువంటి మహాత్మా గాంధీ. కానీ వీరందరూ మన భారతీయులే. అయితే వీరిలో కైలాష్ సత్యార్థి, ఈయన సామాజిక సేవకు గాను 2014లో ఈయనకి ఈ యొక్క నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అయితే ఈయనతో పాటుగా పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి మలాలా అనేటువంటి మహిళకు కూడా ఈ యొక్క
ఈ సామాజిక కార్యక్రమాలకు గాను శాంతి బహుమతి ఉమ్మడిగా రావడం జరిగింది. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ మన భారతదేశం నుంచి నోబెల్ బహుమతి పొందినటువంటి మొదటి వ్యక్తి ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయనకి మన సాహిత్యంలో ఈయన రచించినటువంటి గీతాంజలి గ్రంథానికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఏ సంవత్సరంలో అండి? 1913లో. సో మొదటి భారతీయుడు నోబెల్ బహుమతి పొందినటువంటి వాడు. ఇక అమర్త్య సేన్ మన భారతదేశానికి చెందినటువంటి ప్రసిద్ధ ఆర్థికవేత్త. ఈయన వెల్ఫేర్ ఎకానమీ, సంక్షేమ ఆర్థిక శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈయన కొన్ని ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి గాను ఈయనకు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఎప్పుడండి? ఈయన 1998. సో 1998లో అమర్త్య సేన్ గారికి నోబెల్ బహుమతి వచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913లో వచ్చింది గీతాంజలి అనేటువంటి గ్రంథానికి. కైలాష్ సత్యార్థికి 2014లో ఈ యొక్క సామాజిక సేవకు గాను ఈయనకి ఈ యొక్క నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది. కానీ మహాత్మా గాంధీకి నోబెల్ బహుమతి అనేది రాలేదు. కాబట్టి ఇక్కడ కానివారు అంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ డస్ నాట్ ఆరిజినేట్ ఇన్ ద హిమాలయాస్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ డస్ నాట్ ఆరిజినేట్ ఇన్ ద హిమాలయాస్? హిమాలయాలలో జన్మించినటువంటి నది ఏదని అడుగుతున్నాడు. క్రింది వాటిలో హిమాలయాలలో పుట్టనటువంటి నది ఏది? గంగా నది హిమాలయాలలో పుట్టింది, గంగోత్రి అనేటువంటి హిమాని నది వద్ద. నెక్స్ట్ మహానది. ఈ మహానది ఎక్కడ పుట్టిందండి? ఇది దండకారణ్యాల్లో పుట్టింది. దండకారణ్యంలో పుట్టింది. ఎక్కడ ఉందండి దండకారణ్యం? ఛత్తీస్గఢ్లో ఉంది. యమునా నది, ఇది యమునోత్రి అనేటువంటి గ్లేషియర్ హిమాని నది వద్ద పుట్టింది. ఇక జీలం నది, ఈ జీలం నది వచ్చేసి సింధు నది ఉపనది. ఇది వెరినాగ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని వెరినాగ్ అనేటువంటి ప్రాంతం వద్ద జన్మించింది. ఇది సింధు నది ఉపనది. మరి ఈ వెరినాగ్ అనేటువంటిది యమునోత్రి ప్రాంతం, అదేవిధంగా గంగోత్రి హిమాని నది, ఇవన్నీ కూడా హిమాలయ పర్వతాల్లోనే ఉన్నాయి. ఒక్క మహానది జన్మించినటువంటి దండకారణ్యం మినహాయించి. కాబట్టి హిమాలయాలో పుట్టని అన్నాడు కాబట్టి మహానది అనేది ఇక్కడ ఆన్సర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 3 of the given 4 houses are similar in some way and one is different. Choose something different. ఇవ్వబడిన 4 ఐచ్ఛికాలలో 3 ఏదో ఒక రీతిలో ఒకే విధంగా ఉంటాయి మరియు ఇంకొకటి భిన్నంగా ఉంటుంది. భిన్నంగా ఉన్నదాన్ని ఎంచుకోండి అన్నాడు. చూడండి, ఇవన్నీ ట్యూబర్కులోసిస్, క్షయ, మలేరియా, పారాసిటమల్, డయాబెటిస్ అంటే షుగర్, మధుమేహం. మరి వీటిల్లో 3 ఒకే రకంగా ఉన్నాయి, మిగిలింది ఒకటి కాదు అంటున్నాడు. ఏంటంటే క్షయ, మలేరియా, మధుమేహం అనేది ఇవి జబ్బులు, డిసీజెస్. ఇక పారాసిటమల్ అనేది ఇది ఒక డ్రగ్, మెడిసిన్. దీనికి జ్వరానికి వాడుతూ ఉంటాం కదా పారాసిటమల్. కాబట్టి ఇది జ్వరానికి వాడేటువంటి మెడిసిన్. మిగిలిన 3 ఈ యొక్క జబ్బులు కాబట్టి, రోగాలు కాబట్టి ఈ 3 కాకుండా దీనిని మనం ఆన్సర్గా గుర్తించవచ్చు, అంటే వేరుగా ఉంది. రైట్. నెక్స్ట్ 5th క్వశ్చన్, హూ ఫౌండెడ్ ద సిటీ ఆఫ్ ఆగ్రా? ఆగ్రా నగరాన్ని నిర్మించినటువంటి వారెవరు, లేదా స్థాపించినటువంటి వారెవరు? ఆగ్రా యాక్చువల్గా నగరాలను నిర్మిస్తారు కాబట్టి ఆగ్రా నగరాన్ని నిర్మించింది. ఇబ్రహీం లోడి, సికిందర్ లోడి, అలం షా, అదేవిధంగా బహ్లోల్ లోడి. వీళ్ళలో ఎవరండి ఆగ్రా నగరాన్ని నిర్మించింది? ఎవరయ్యా అంటే సికిందర్ లోడి. ఈ సికిందర్ లోడి అయినటువంటి ఆయన ఆగ్రా నగరాన్ని నిర్మించాడు. ఈయనే ఈ యొక్క ఆగ్రా నగరాన్ని నిర్మించారు. ఇబ్రహీం లోడి ఎవరండి? ఇబ్రహీం లోడి అనేవాడు ఢిల్లీ సుల్తాన్లో చివరివాడు. ఈయన 1526లో పానిపట్టు యుద్ధంలో ఈ యొక్క బాబర్ సైన్యం చేతిలో ఈయన మరణించడంతో ఈ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం అనేది అంతరించిపోతుంది. ఆ తర్వాత మనకి మొఘల్ సామ్రాజ్యం అనేది స్థాపించబడుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లో చివరివాడు, కానీ ఆగ్రా కోట నిర్మించింది మాత్రం సికిందర్ లోడి. ఓకే, 6th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? ఈ క్రింది వాటిలో సరికాని ప్రకటన ఏది? ఈ క్రింది వాటిలో సరికానిటువంటి ప్రకటన ఏది? ఫస్ట్ వన్, జమ్మూ అండ్ కాశ్మీర్ సాఫ్రాన్ కల్టివేటెడ్. ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ సాఫ్రాన్ కల్టివేటెడ్. సాఫ్రాన్ అంటే ఏంటండి? కుంకుమ పువ్వు. జమ్మూ కాశ్మీర్లో కుంకుమ పువ్వు సాగు చేయబడుతుంది. ఎస్, నిజమే. తర్వాత మధ్యప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాపర్ అమాంగ్ ద ఇండియన్ స్టేట్స్. అంటే భారతదేశంలోని రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ అత్యధికంగా రాగిని ఉత్పత్తి చేస్తుంది. ఎస్, రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని
మలంజ్ ఖండ్ అనేటువంటి ప్రాంతం ఈ యొక్క రాగి నిక్షేపాలకు ప్రసిద్ధి. అదేవిధంగా రాజస్థాన్లోని ఖేత్రీ గని కూడా మనకి రాగికి ప్రసిద్ధి. రాజస్థాన్లోని ఖేత్రీ గని, అదేవిధంగా మధ్యప్రదేశ్లోని మలంజ్ ఖండ్ ప్రాంతాలు రాగి నిక్షేపాలకు ప్రసిద్ధి మన దేశంలో. రైట్, ఇది కూడా. రెడ్ క్లిఫ్ లైన్ ఈజ్ ద బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. నో, ఇది ఇండియా అండ్ చైనా కాదండి. ఇండియా మరియు పాకిస్తాన్ అయితే రైట్ అయ్యేది, కానీ చైనా అన్నాడు కాబట్టి ఈ మూడో స్టేట్మెంట్ తప్పు. ఎందుకని? రెడ్ క్లిఫ్ లైన్, ఈ యొక్క సరిహద్దు రేఖ, రెడ్ క్లిఫ్ అనే సరిహద్దు రేఖ ఏ దేశాల మధ్యలో ఉందంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఉంది. మరి భారతదేశానికి చైనాకి మధ్యలో ఉందండి, మెక్మోహన్ రేఖ ఉంది. సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ బౌండరీ బిట్వీన్ చైనా అండ్ ఇండియా ఈజ్ మెక్మోహన్ లైన్. అది కూడా ఎక్కడండి? అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో. అంతేగాని జమ్మూ కాశ్మీరు మరి ఇతర రాష్ట్రాలు కాదు. అరుణాచల్ ప్రదేశ్లో భారతదేశానికి ఈ యొక్క చైనాకి ఉన్న సరిహద్దే మెక్మోహన్ రేఖ. రైట్, ఇక నాలుగోది. వి కురియన్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియాస్ వైట్ రెవల్యూషన్. వి కురియన్ భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు. ఎస్, ఈయన అంతే. సో వర్గీస్ కురియన్. సో వర్గీస్ కురియన్ అంటే ఆయన మన భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు. ఏంటంటే శ్వేత విప్లవ పితామహుడు అంటే భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంపొందించడానికి ఈయన అమూల్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి ఆ అమూల్ అనేటువంటి సంస్థ తోటి భారతదేశంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేయడంలో ఈయన ప్రముఖ పాత్ర పోషించాడు. అందుకనే ఈయన్ని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారు, శ్వేత విప్లవ పితామహుడు. అదే భారతదేశ హరిత విప్లవ పితామహుడని, వ్యవసాయంలో ఆహార పంటల ఉత్పత్తిలో ఎక్కువ శ్రమ చేసి ఎక్కువ కృషి చేసినటువంటి వ్యక్తి తీసుకుంటే కనుక ఎంఎస్ స్వామినాథన్. అందుకనే ఎంఎస్ స్వామినాథన్ గారినేమో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే మన కురియన్ గారిని వచ్చేసి శ్వేత విప్లవ పితామహుడు అంటారు. సో ఇది కూడా రైట్. మరి ఇందులో తప్పేందంటే సరికాని ప్రకటన ఏంటంటే రెడ్ క్లిఫ్ లైన్ ఈజ్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఈజ్ ద రాంగ్. కాబట్టి 3 సరికాదు. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్ whose main objective is the maintenance of international peace and security? చూడండి, క్రింది వాటిలో అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ ప్రధాన లక్ష్యంగా గల విభాగం లేదా సంస్థ ఏది అన్నాడు. అంతర్జాతీయ శాంతి అనేది అంతర్జాతీయ శాంతి భద్రతలు WHO, WTO, NATO, UNO. సో వీటిల్లో ఇందుకే WHO అంటే ఏంటండి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఏం చేస్తుంది? ఇది ఆరోగ్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించినటువంటి చర్యలు చేపడుతుంది. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచానికి సంబంధించి వాణిజ్య వ్యాపారాలకు సంబంధించింది. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇది ఉత్తర అట్లాంటిక్ సంబంధించింది, ప్రపంచానికి కాదు. ఇది UNO యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య విధి ఏంటయ్యా అంటే అంతర్జాతీయ స్థాయిలో శాంతి భద్రతల నిర్వహణ అనేది ఈ యొక్క UNO చేపడుతుంది. దీనిని 1945 అక్టోబర్ 24న దీన్ని స్థాపించడం జరిగింది. ఇది ప్రపంచంలో శాంతి భద్రత నిర్వహణకు శాంతి భద్రతకు కృషి చేస్తూ ఉంటుంది. ఎక్కడైనా యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ యొక్క UNO అనేది తన పాత్ర పోషిస్తూ ఉంటుంది యుద్ధాలు జరగకుండా. ఓకే, 8th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ క్రొనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ ద నేషనల్ మూమెంట్? ఈ క్రింది వాటిలో కాలానుక్రమంగా స్వాతంత్ర ఉద్యమ సంఘటనలను సరైన క్రమం ఏది అనేది కాలానుక్రమంగా స్వతంత్రోద్యమంలో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి సరైన వరుస క్రమం ఏది అంటున్నాడు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే సహాయ నిరాకరణోద్యమం, చంపారన్ మూమెంట్, అదే సిపాయి మూటిని, పార్టీషన్ ఆఫ్ బెంగాల్. ఈ 4 ఇచ్చాడండి. అంటే సహాయ నిరాకరణోద్యమం, చంపారన్, సిపాయిల తిరుగుబాటు, బెంగాల్ విభజన. మరి వీటిలో ముందుగా ఏం జరిగిందండి? సిపాయిల తిరుగుబాటు వచ్చేసి 1857లో జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బెంగాల్ విభజన 1905లో జరిగింది. ఆ తర్వాత 1917లో చంపారన్ సత్యాగ్రహం లేదా చంపారన్ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగింది. ఈ విధంగా ఈ వరుస క్రమం అనేది ఉంది. కాబట్టి మొదటగా ఏం జరిగిందండి? సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు ఎక్కడుందండి? నాన్ కోఆపరేషన్ కాదు, సిపాయిల తిరుగుబాటు ఉంది. ఆ తర్వాత బెంగాల్ విభజన ఉంది. ఆ తర్వాత చంపారన్ ఉంది. ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉంది. కాబట్టి 3వది రైట్ ఆన్సర్. ఈ 4 సంఘటనల్లో సిపాయిల తిరుగుబాటు 1857, బెంగాల్ విభజన లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించడం జరిగింది వైస్రాయ్గా ఉన్నప్పుడు, దాన్నే బెంగాల్ విభజన అంటాం. అది 1905లో జరిగింది. ఆ తర్వాత చంపారన్ సత్యాగ్రహం ఈ 1917లో జరిగింది. ఆ తర్వాత 1920లో గాంధీజీ ఆధ్వర్యంలో ఈ సహాయ నిరాకరణోద్యమం జరిగింది. సో ఈ విధంగా ఈ 4 సంఘటనలు జరిగినాయి మన స్వతంత్రోద్యమంలో వరుస క్రమంలో.
నెక్స్ట్ 9th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్రెట్స్ బైల్? క్రింది వాటిలో ఏది పిత్తాన్ని స్రవిస్తుంది, విడుదల చేస్తుంది అన్నాడు. లివర్, హార్ట్, కిడ్నీ, బ్రెయిన్. ఏదండి పిత్తాన్ని స్రవించేది? ఏంటండి? లివర్, కాలేయం. కాలేయం వచ్చేసి పిత్తాన్ని స్రవిస్తుంది. సో కాబట్టి రైట్ ఆన్సర్ 1. రైట్. నెక్స్ట్ 10th క్వశ్చన్, మార్క్ ద రాంగ్లీ పెయిడ్ ఆప్షన్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో తప్పుగా జత చేయబడినటువంటి ఐచ్ఛికాన్ని పెయిడ్ని గుర్తించండి అంటాడు. తప్పుగా జత చేసింది. ఫస్ట్ వన్, ఎలిఫెంటా కేవ్స్ మహారాష్ట్ర. ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. కేదార్నాథ్ గుజరాత్లో ఉంది. ఖజురహో మధ్యప్రదేశ్లో ఉంది. అదేవిధంగా బులంద్ దర్వాజ్ ఫతేపూర్ సిక్రీలో ఉంది. మరి వీటిలో తప్పుగా జత చేసింది, తప్పుగా నెగిటివ్ అన్నాడు, తప్పుగా చేసింది ఏందయ్యా అంటే మనకి కేదార్నాథ్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది, గుజరాత్లో కాదు. కేదార్నాథ్ ఇక హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటిది కేదార్నాథ్, అంతేగాని గుజరాత్ కాదు. కాబట్టి ఇది రాంగ్. ఇక ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి, ఇది రైటే. ఖజురహో దేవాలయాలు ఈ యొక్క మధ్యప్రదేశ్లో ఖజురహో గుహాలయాలు ఉన్నాయి, ఇది రైటే. అదేవిధంగా బులంద్ దర్వాజ్ ఫతేపూర్ సిక్రీలో ఉన్నటువంటిది, అంటే ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఫతేపూర్ సిక్రీ బులంద్ దర్వాజ్ ఉంది, ఇది కూడా రైటే. సో కాబట్టి సెకండ్ వన్ అనేది తప్పుగా జత చేసినటువంటి పేరు. ఓకే, థ్యాంక్ యూ.